పెట్టాలంటారా? ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క వివేకుజాము సమయంలో తండ్రి మమ్మల్ని చేర్చిన స్తోత్రాలు. గత సంవత్సరం డిసెంబర్ మాసం 23వ తేదీ ప్రభా జూమ్ మీటింగ్లో సహాయపడ్డారు. మరి ఈ సంవత్సరంలో కూడా 18వ తేదీ ఈ జూమ్ మీటింగ్లో కూడా సహాయపడుతున్నారు. మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మీ బిడ్డలకి అవసరమైనటువంటి మాటలు మీరు అనుగ్రహించండి, కనికరించునైనా సహాయించండి. మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసి మనం చేస్తుంటున్నాం. మీరే కార్యం జరిగించవలసి మనం చేస్తూ తండ్రి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం చూసుకొని వినగల చెవి, గ్రహించగల మనసు మీ బిడ్డల హృదయాలు మీరు దయచేవలసి మనం చేస్తాం తండ్రి. మీరే కృప అనుగ్రహించవలసి మనం చేస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దైవ వాక్యంలో నుండి కొన్ని మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరం కూడా దయచేసి ఈ మాట మనం చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం అందరూ కూడా చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నా, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. అతడు యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. యేసు ప్రభువారు మరి పునరుద్ధారుడు లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమై మరి అక్కడ పేతురుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమించుచున్నావా? నిజంగానే మరి దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా లేదా అనేది దేవుడే మనకు చెప్పాలి. సాటి మానవుడు చెప్పడం అని కాదు. సాటి మానవుడు చెప్తాడు, ఒక్కోసారి మనం మంచిగా ఉంటే మంచిగా చెప్తాడు, లేకపోతే మనం ఏదైనా సహాయం చేస్తే మంచి చెప్తాడు. దేవుడు మాత్రము ప్రతి వ్యక్తిని మరి ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు కాబట్టి, న్యాయబద్ధంగా చూస్తున్నాడు కాబట్టి, విశ్వాసైన వ్యక్తి దేవుణ్ణి తనను ఎలాగ ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా ప్రేమిస్తున్నాడని దేవుడు మాత్రమే, ఇంకెవరు కూడా చెప్పలేరు దేవుని ఎలాగ ప్రేమిస్తున్నారు అని. కేవలము దేవుడు మాత్రమే చెప్పగలిగేటువంటి, ఎందుకంటే అందరు హృదయాలను ఎరిగిన దేవుడు. కాబట్టి మనం గుర్తించుకుందాం, దేవుడు ఎలాగ ప్రేమిస్తున్నాము అనేది ఒకసారి మనము పరీక్షించుకోవాలి. దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుతో అంటే, పేతురు ప్రేమిస్తున్నాడో లేదో దేవుడు తెలుసు. మరి ఆ ప్రేమలో ఎంత అభివృద్ధి ఉంది అనేది కూడా దేవునికి తెలుసు. కాబట్టి పేతురుతో అన్న మాటలు మనకు తెలుసు. 3 సార్లు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. మరి దేవుడు మన విషయమై ఎన్నిసార్లు చెప్పగలుగుతుంటున్నాడు, ఎన్నిసార్లు మన గురించి ఆయన ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతూ ఉంటున్నాడు. నిజంగా ఆయన ప్రేమించిన వారమైతే, మనుషుల విషయమై చాలామంది దేవుడు ప్రేమిస్తా అంటారు, కానీ మరి మనుషుల విషయం ఏం చేస్తారంటే బాధపడతారు, దేవునికి దూరం అయిపోతారు, దేవుడి సేవ జరిగించలేరు, దేవుడి ప్రేమించలేరు, మరి ఎప్పుడు పెడమొహంగా ఉంటారు. విశ్వాసులైన వారి జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తున్నాం చెప్తారు, కానీ మరి అనేకమైన పరిస్థితులను బట్టి వారు ఏమైపోతారంటే దూరం చేయబడతా ఉన్నారని మనకు
గ్రహింపుకు వస్తూ ఉంది. ఇది నా మనము మరి ఎంతగా ప్రేమిస్తున్నాము, ఏ విధానంలో ప్రేమిస్తున్నాము మనం ఒకసారి పరీక్షించుకోగలిగితే, మనకు మనమే తూకం వేసుకోగలిగితే, మనమే సరి చేసుకోగలిగితే ఎంతో మంచిది. ఇతరులు సరి చేయాల్సినంత అవసరం లేదు. మనమే పరీక్షించుకోవాలి, మనమే తూకం వేసుకోవాలని బైబిల్ గ్రంథం సెలవిస్తారు. సరే, మొట్టమొదటిగా మనం ఎలాగా ప్రేమించుకుంటున్నాం? ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు అంటే అసలైన కారణం, దేవుడు అన్నాడు నన్ను ప్రేమించేవాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనం దయచేసి, లేకపోతే 14వ అధ్యాయం 15వ వచనంలో నేను చదువుతా వినండి. ఇక్కడ 3 సార్లు మాట రాయబడింది. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14:15 వచనం. అలాగే 21వ వచనం కూడా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. చూడండి. అలాగే 24వ వచనం, నన్ను ప్రేమింపిన వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న నా మాటలు కాదు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూడండి, ప్రేమించిన వాడు 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనుడు. ఇది మనకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే నిజంగా నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొంటాడు. ఏమిటి? ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట గైకొనడం ఏమిటి? ఆయన ఆజ్ఞలు ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటాయి. మనకు మన ఇష్ట ప్రకారం ఉన్నప్పుడే మనకు ఆయన ఆజ్ఞలు ఇష్టంగా ఉంటాయి. అంటే మనకు అవి ఇష్టంగా, మనకు అనుకూలమైనప్పుడు అవి మనకు ఇష్టకరంగా ఉంటాయి. అనుకూలం కాకపోతే మనకు కొద్దిగా కష్టకరంగానే ఉంటాయి. మనకు బాగా తెలుసు, మనకి ఏదైనా అనుకూలము కానిటువంటి పనులు మనం చేయాల్సి వచ్చినప్పుడు, అనుకూలం కానివి మనకు ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాటి ఎందుకు మనం అసహించుకుంటాం, అవి చెయ్యం. దేవుని యొక్క కార్యాలు కూడా అలాగే ఉంటాయి. దేవుని యొక్క మరి మాట కూడా అలాగే ఉంటుంది. ఆయనకు అనుకూలమైనది ఆయన చేయమంటాడు, కానీ మనకు అనుకూలమైనది ఆయన ఎప్పుడు చేయమంటాడు. దేవుని ప్రేమించేవారమైతే మనకు అనుకూలం కాకపోయినా ఆయనను ప్రేమించడానికి కొరకై ఆయన మాట వినడానికి మనము సిద్ధపడే వారంగా ఉంటాం. ప్రియమైన వాళ్ళ దైవ గ్రంథంలో అనేకమైన వారు తండ్రి దేవునికి అనుకూలము కానిటువంటి మాటలు విన్నారు, వాటిని జరిగించారు, నష్టపోయారు. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, దేవుని ప్రేమిస్తున్నామని చెబుతూనే దేవుని మాట వినకపోవడం అనే మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు అంటే మాకు ఇష్టము అని చెబుతూనే దేవుని మాట వినకపోవడం అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగా దైవ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని మనం చూడగలిగితే, ఆ వ్యక్తి మరి సౌలు, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు. ప్రియమైన వాళ్ళరా, ఈ సౌలు విషయంలో మనం గమనిస్తే దేవుడే తనను ఏర్పరచుకున్నాడు, దేవుడే తనను మరి రాజుగా చేశాడు, దేవుడే తనను రాజుగా నిర్ణయించాడు, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నిర్ణయించాడు. అయితే ఈ సౌలు మరి దేవుని ఆజ్ఞలను మీరిన వాడుగా, దేవుని కట్టడలను వినలేని వాడుగా చూస్తుంటాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతా వినండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా అయితే విచారణ చేయక కర్ణపిశాచములైతే విచారణ చేయుదారని వెతికినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతని మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడు దావీదు వశము చేశాడు. ఏమైంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే, యెహోవా ఆజ్ఞను గైకొనక, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సౌలు గైకొనలేకపోయినాడు. అంటే ఎలాగ చేస్తూ వచ్చాడంటే, సగం చేసి సగం చేయక, చేసి చేయనట్టుగా, మరి ప్రజల మాట విని ఏముందిలే అనుకున్నట్లుగా ఉన్నాడు. కానీ దాన్ని ఎంతగా సీరియస్ తీసుకోకుండా మరి ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను గైకొనలే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంది?
దేవుడుని ప్రేమించలేని వాడుగా ఉంటున్నాడు. ఎక్కువగా ప్రేమించింది ఏంటంటే రాజ్యాన్ని ప్రేమించాడు, యుద్ధాలను ప్రేమించాడు, ఏదో జరిగించాలని ప్రేమించాడు. వాటి కొరకు ఎక్కువగా పాకులాడుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమించేవాడు దేవుని మాట వింటాడు. కఠినమైనా సరే, అదెంత కఠినమైనా సరే. మనకు తెలుసు మన భక్సింగ్ అంకులు మరి ఆయన దేవుడి ప్రేమించేవాడు కాబట్టి ఎంత కఠినమైనా సరే ఆ మాటను ఆయన నిర్వర్తించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. కఠినంగా ఉంటుంది, ఆజ్ఞను గైకునేవాడు. ఆయన మొదట్లోనే ప్రభువుతో మరి నిబంధన చేసుకున్న వ్యక్తి. ప్రభువా, ఏ విధం చేతనైనా సరే నీ ఆజ్ఞ లేదని నేను ఏమి కూడా చేయను. ఎంత కఠినమైనా సరే నువ్వు పొమ్మంటే నేను పోతాను, నువ్వు ఉండమంటే ఉంటాను. మరి ఏదైనా సరే ఎంత కఠినమైనా సరే దేవుని ఆజ్ఞను నిర్వర్తించడమే ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాల్లో ప్రజలైన వారు దేవుని ఆజ్ఞను నిర్వర్తించలేకపోవడం అనేది సిగ్గుకరంగా ఉంటా ఉంది. ప్రజలు దేవుని ఆజ్ఞకు దూరంగా ఉంటున్నారు, దేవుని ఆజ్ఞ నెరవేర్చలేకపోతుంటున్నారు. పైకి మాత్రమే విశ్వాసుడు చెప్పుకోవడమే కానీ దేవుని ఆజ్ఞ నిర్వర్తించలేని వారుగా ఉండడం అనేది సిగ్గు, అవమానంగా తలదించుకునేటువంటి విధానంలో ఉంటాము. మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని ఆజ్ఞను గైకుంటున్నామా? అది చిన్నదే కానీ పెద్దదే కానీ, మనకు అనుకూలంగా ఉన్నా కానీ అనుకూలం లేకున్నా కానీ దేవుని ఆజ్ఞను శిరసావహిస్తుంటున్నామా? శిరసావహించడం, ప్రభువా సెలవి, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా జీవితంలో నువ్వు ఏదైతే చేయాలని కోరుకుంటున్నావో, ఏం చేయాలని కోరుకుంటున్నావో దాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను. అంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చడం, ఆయన పనిని నెరవేర్చడం, ఆయన మాటను నెరవేర్చడం అనేది మనం గుర్తించుకోవాలి. ఈ దినాల్లో దేవుని పనికి, దేవుని ఆజ్ఞకు, దేవుని మాటను వెళ్ళలేకపోతున్నారు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే దైవ సేవకుల యొక్క మాటలు మనం ఎప్పుడైతే వినగలుగుతామో దేవుని మాటలు కూడా మనం వినగలుగుతాం. ఎందుకంటే దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, పెద్దలైన వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలే మనం వినకపోతే దేవుడు మన మాటలు వినడు. ఒక మాట గుర్తించుకోవచ్చు, వారి మాట వింటే నా మాట విన్నట్టే అని ప్రభు అన్నాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనము. మీ మాట వినువాడు నా మాట వినును, నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించు. చూడండి ఎంతగా ఆయన మరి చెప్తున్నాడు. మీ మాట వినువాడు నా మాట వింటాడు. చూడండి, మనము దేవుని మాటను, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవడానికి కొరకై దైవ బిడ్డల యొక్క మాట మనం అంగీకరించాలి. వాక్యానుసారంగా దేవుడి మాటలు, దేవుడి యొక్క ఆజ్ఞలను దైవ బిడ్డల ద్వారా మనకు వినిపింపబడినప్పుడు వాటిని నెరవేర్చాలి. నేను చేసేది ఏంటి? లేక మనం చూడండి, ఒక మాట మనం ఆలోచిస్తే చిన్నపిల్లలు తల్లిదండ్రుల మాట సామాన్యంగా వినరు. ఎప్పుడో వారు వినడానికి ఇష్టపడతా ఉంటారు. అలాంటి స్వభావంలోకి మనం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ దైవ బిడ్డలంగా, దేవుని ఎరిగిన వారంగా, రక్షింపబడిన వారంగా మనము దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడానికి సిద్ధంగా ఉండాలి. అది దైవ సేవకుల యొక్క మాటల ద్వారా దేవుడు జరిగించడానికి కోరుకుంటాడు. మనం ఆలోచిస్తే దావీదు మహారాజును గుర్తిస్తూ ఉంటే, దావీదు మహారాజు తన హృదయంలో ఆలోచించాడు. ఏమనంటే, నేను దేవ మందిరాన్ని కట్టాలన్నాడు. మరి దేవుడు కూడా కొన్నిసార్లు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ప్రతి విషయంలో కూడా దావీదుతో మాట్లాడవలసిన కార్యములన్నింటిని కూడా నాతాన్తో మాట్లాడుతూ వచ్చాడు. అయితే దావీదు, నేను రాజును కదా, నాతో మాట్లాడాలి కదా దేవుడు అనేటువంటి తలంపు లేనివాడుగా ఉన్నాడు. తలంపు లేదు ఆయనలో. నాతాను ఏదైతే చెప్పాడో, నాతాను చెప్పాడు నువ్వు దేవమందిరం కట్టకూడదు అన్నాడు. అలాగే కట్టలేదు. మరి అది ఏదైతే చెప్తున్నాడో, నాతానికి ఏది చెప్తున్నాడో, ఏదైతే గైకొనాలని ప్రకటిస్తున్నాడో దావీదు మహారాజు అదే ప్రకటించేవాడుగా, అదే చేసేవాడుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొనడమే ప్రాముఖ్యం.
మాట ఎవరు చెప్పినారని ముఖ్యం కాదు. ఒక్కోసారి మన విషయంలో దైవ సేవకుల మాటలు వినడానికి కూడా మనం వెనకంజ వేస్తాం. దేవుడు కూడా అంటాడు, నా దైవ సేవకుని మాట మీరు వినకపోతే నేను కూడా మీ మాట వినను. ఎందుకంటే కొన్నిసార్లు ఒకవేళ ఎవరైనా సరే కావచ్చు, పెద్దలైన వారు ఉన్నారు, మనకు పెద్దలైన ఆత్మీయంగా పెద్దలైన వారు ఉన్నారు. వారి మాటలు కూడా మనము వినాలి, గైకొనాలి. అది మనం గుర్తించుకోదగ్గ విషయం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఒకసారి గుర్తించుకుందాం. దేవుని ఆజ్ఞలను గైకొనడానికి సిద్ధమైన వాడుగా ఉంటున్నావా? ఈ సంవత్సరంలో ఏ విధానంలో మరి తిరుగుబాటు స్వభావం చేశావు? ఎలాగా దేవుని తిరస్కరించావు? దేవుని మాట వినలేకపోయినావు, దైవ సేవకుల మాట వినలేకపోయినావు. ఇప్పటి నుంచైనా సరే ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన మాట వినడం అనేది, ఆయన గైకొనడం అనేది గొప్ప సంగతి. అది మనం గుర్తించుకోవాలి. ఆయన మాట వినుకోకుండా నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పుకునేంత మాత్రాన కుదరదు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి దేవుడికి తప్ప ఇంకెవరికి తెలీదు. హృదయాంతరంగంలో మనము తిరుగుబాటు స్వభావము దేవునికి తెలుసు. మనుషులకి పైకి మనము ఎటో మెప్పించుకోవచ్చాము, కానీ దేవుని దగ్గర మాత్రం సంపూర్ణ తెలుసు. నా మాట వింటున్నాడా లేదా అని ఆయనకు మాత్రం తెలుసు. ఆయన కళ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి గుర్తించుకుందాం, మన విషయంలో ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం. ప్రేమిస్తున్నామా? గైకుందాం, ఆయన ఆజ్ఞలు గైకుందాం. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు వ్యతిరేకమైనటివే దేవుడు చేయమంటాడే, మరి ఇలాంటివే దేవుడు చేయమంటే ఏదైనా సరే అవి మనకు ఒక భారంగా ఉన్నా పర్వాలేదు, మనకు వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు, మనం చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ వాటిని గైకొనడానికి సిద్ధమైన మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. అవే మనం గుర్తించుకోవాలి. మనకి ఇష్టమైనవి చేయాలని ఎప్పుడు దేవుడు కోరడు. ఆయనకి ఇష్టమైనవి, ఆయనకి ఎప్పుడు ఇష్టమైనవి ఉంటాయో అవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉంటాయి. మనం ఒకటే గుర్తించుకోవాలా, మనకు వ్యతిరేకంగా ఏదైతే ఉంటుందో దేవునికి ఇష్టకరమైనవి అవి మనం జరిగించాలి, అంతే. కష్టమైన, బాధ అయినా, వ్యాధి అయినా, నష్టమైనా సరే అది మనం గుర్తించుకోవాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. దేవుడిని ప్రేమించడం అనేది మనం గుర్తిస్తుంటున్నాం. ప్రేమించేవాడు ఆజ్ఞగా ఉంటాడు. ఇంకోటి మాత్రం కాదు, దేవుని ప్రేమించేవాడు ఆయనకు భయపడతాడు. చూడండి, దైవ గ్రంథంలో ఒక మాట మనకు తెలిసిన మాట, ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతా వినండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడిపాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడ అబ్రహాం గురించి మనకు చెప్పబడతా ఉంది. అబ్రహాం గురించి మరి దేవుడు అబ్రహామునకు 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇస్సాకును ఇచ్చినాడు, మనకు తెలుసు. అయితే ఇస్సాకు దేవుని ప్రేమిస్తున్నాడా అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే గోప్యంగా ఉంది. మరి తనకు ఇస్సాకును ఎక్కువగా ప్రేమించినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దేవుడు అన్నాడు, నీవు ప్రేమించు నీ కుమారుడైన వాడు ఇస్సాకు, నీవు ప్రేమించువాడు. మొదట 22వ వచనంలో, నీకు ఒక్కడైన నీ కుమారుడనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ప్రేమైన వారులారా, నువ్వు తీసుకొని ఆ కుమారుని బలిగా మోరియా పర్వతం మీద నేను ఒక దాంట్లో చెప్తాను, దాంట్లో బలిగా అర్పించని మరి సెలవిస్తూ వచ్చాడు. ఇక్కడ దేవుని భయభక్తులు కలిగిన వాడైనటువంటి అబ్రహాం గురించి మనకు బాగా గుర్తిస్తాం. భయపడుతున్నాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే భయపడతాడు. ఎవరికి భయపడతాడంటే దేవునికి భయపడతాడు. ఎవరికి భయపడతాడంటే దైవ బిడ్డలైన వారికి భయపడతాడు. తనకు ఆత్మీయంగా పెద్దలైన వారికి భయపడతాడు. ప్రేమించలేని వాడు ఎవరికి భయపడు, మూర్ఖుడు. ఆ వ్యక్తి యొక్క జీవితమే మనకు కనబడతా ఉంటుంది. అంటే మూర్ఖ స్వభావం, తిరుగుబాటు స్వభావం, భయం లేని స్వభావం మానవుల్లో బయలుదేరుతాడు. ప్రేమించలేని వాడు, ప్రేమైన వారులరా మనం చూస్తే భయపడలేని వాడు. దేవుడికి ఎప్పుడైతే భయపడతాడో ఆ వ్యక్తి దైవబిడ్డలైన వారికి ఖచ్చితంగా భయపడతాడు. ఆ దినాల్లో ఉన్న భయము ఈ దినాల్లో ఎవరికి కూడా లేకపోవడము చింత. ఆ దినాల్లో దైవబిడ్డలైన వారు మరి ఎంత భయపడుతూ ఉండేవారంటే చెప్పలేని వారు. అంటే దైవబిడ్డలైన వారికి ఎందుకు ఆ భయం అంటే వారు ప్రభువును ప్రేమిస్తున్నారు కాబట్టి దైవబిడ్డలకి భయపడేవారు. ఇప్పుడు దేవుని ప్రేమించలేదు కాబట్టి ఎవరికి భయపడలేకపోతా ఉన్నారు. భయమే లేదు.
అంటే భయపడకోకుండా జీవించేటువంటి స్వభావం కలిగిన వారంగా చేయబడతా ఉంటున్నాం మనము. ఒకసారి గుర్తుంచుకోవాలా, వయసు ఏదైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దలైనా ఏదైనా సరే, దేవునికి భయపడడం అనేది నేర్చుకోవాలి. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటంటే, దైవపడే వారికి మరి మనకు అంటే ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారికి, ఆత్మీయంగా నడిపించే వారికి, మనకంటే ఆత్మీయంగా పెద్దలైన వారికి మనం భయపడడం నేర్చుకోవాలా. అది మనకు గుర్తించుకోదగ్గ విషయం. భయం పోతే ఏమైపోతుందంటే నష్టపరచబడతాం, కఠిన హృదయం చేయబడతాది. ప్రేమైన వారలారా, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. భయము కలిగిన వారంగా ఉండడం ద్వారా మనం ఎంతో దేవుని ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి భయం లేకోకుండా జీవించడం అనేది మన దౌర్భాగ్య స్థితి. మరి దేవుని సేవ అంటే భయం లేదు, దేవుని పరిచయం అంటే భయం లేదు, దేవుని మాట అంటే భయం లేదు, దేవుని సేవకులు అంటే భయం లేదు, దేవుని పెద్దలంటే భయం లేదు. భయం లేకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి దినాలుగా ఈ దినాలు ఉంటున్నాయి, చూస్తుంటున్నాం. ఆ దినాల్లో దైవబిడ్డలంటే మేము ఎంత భయపడేవారం అంటే, మరి వారంటే అంత గౌరవించేవారు. ఈ దినాల్లో అసలు లేదు. పిల్లలకు మొదలుకొని పెద్దల వరకు గౌరవం లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఎందుకు? కారణం ఏంటంటే కఠినం చేయబడింది. సాతాను భయం అనే మాటను, దైవికమైన భయమైన మాటను హృదయంలోంచి తొలగించేసినాడు, కఠినం చేయబడింది. అది మనం గుర్తించుకోవాలి. కఠినము చేయబడకూడదు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కఠినమైనటువంటి ఆ యొక్క మనసును తొలగించుకోవాలి. భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. తెలివికి మూలమైన భయభక్తులు, మరి వివేచనకు మూలమైన భయభక్తులు, దేవుని భయభక్తులు ఉండడం ఎంతో ఆశీర్వాదానికి, మరి దీర్ఘాయుకు కారణం బైబిల్ గ్రంథంలో సెలవిస్తారు. భయం తొలగిపోతే చివరికి ఏమైపోతామంటే కఠినం చేయబడతాం. ఎంత కఠినం చేయబడతామంటే మరి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన జీవితంగా మనం ఉంటాం. చెప్పిన మాట వినం, తిరుగుబాటు ఎక్కువైపోతూ ఉంటుంది, కఠినం ఎక్కువైపోతూ ఉంటుంది. ముఖంలో తేజస్సు కనబడదు, ముఖంలో ఎంత మాత్రం కూడా దీనత్వం విధేయతని కనబడదు. ఎప్పుడు చూసినా కోపం కలిగిన వారంగా ఉంటాం. భయము లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతాం. కారణం ఏమిటంటే భయము లేకపోవడమే దీనికి కారణం. ప్రియమైన వాళ్ళరా, ఇదివరకు మన జీవితంలో భయభక్తులు లేక పెరుగుతూ ఉంటున్నామా, జీవిస్తూ ఉంటున్నామా? పరీక్షించుకుందాం మన జీవితాన్ని. మరి ఆయన ఆజ్ఞను గైకునేవాడు ముందు ఆయన ఆజ్ఞకు భయపడతాడు. ఆయన ఆజ్ఞ ఏదైనా కానీ మరి ఇంత ఆయన ఆజ్ఞను చేయడానికి కొరకై, ఆయన ప్రేమించేవాడు ఆయన చెప్పిన దాన్ని చేయడానికి భయపడతాడు. భయం లేని వాడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు, ఎదురు స్వభావం చూపిస్తాడు. భయం లేనివాడు. ప్రియమైన వారులరా, భయము కలిగిన వారంగా ఉండడం మనం గుర్తించుకోవడం. ఆయన ఆజ్ఞను గైకునే కాకుండా భయము కలిగి జీవించాలి. దైవ గ్రంథంలో ఎంతోమంది భయం లేకోకుండా ఉండడం మనం చూస్తాం. చూడండి, మనకు తెలుసు కయీను విషయంలో గమనిస్తూ ఉంటే కయీను ఎంత భయం లేకుండా ఉన్నాడు. తన తమ్ముడిని చంపేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే, నేనే కావాలవాడినా, నాకేం నియమించినావా? చూడండి, ఆ భయం లేకోకుండా ప్రవర్తించిన జీవితం ఏమైపోయిందంటే తనకు నిత్య నాశనానికి కారణమైపోయింది. శాపగ్రస్తుడైపోయినాడు, దేశదిమ్మరైపోయినాడు. భయము లేకపోవడం ద్వారా ఎంత దౌర్భాగ్య స్థితిలోకి మానవుడు ఆ కయీను వెళ్ళిపోయాడంటే అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి భయము కలిగిన వారంగా మనము జీవించాలి. ఏదో నటించడం కాదండి. నటించడం అనేది అందరూ చేస్తారు, నటించడం కాదు. హృదయంలో నిజమైన భయం, నిజమైన భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. దేవుడు అంటే భయము, దేవుని మాట అంటే భయము, దైవ బిడ్డలంటే భయము, దైవ సన్నిధి అంటే భయము, దైవ వాక్యం అంటే భయము. ప్రతిదీ భయము కలిగి, భయం అంటే ఏదో వణికిపోవడం అని కాదు, జాగ్రత్తగా మనము మా హృదయమును జాగ్రత్త కలిగిన వారంగా జీవించడము, భయం కలిగి ఉండడం. కాబట్టి నాకు భయపడవాడెక్కడ ఆ మాటను చూడండి. మలాకి రాసిన గ్రంథంలో మనకు తెలిసిన మాటలు ఇవి. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం, మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము చివరి లైన్లో ఉంటుంది. నాకు భయపడువాడెక్కడున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. నాకు భయపడవాడెక్కడున్నాడు అంటే దేవుడు అంటే భయము లేని వారంగా మనం జీవిస్తున్నాం అనేది ఇక్కడ మనకు చూపబడతాది. భయపడవాడు ఎక్కడున్నాడు? చూడండి, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనంలో
యిర్మీయా గ్రంథం 44:10 నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలను అనుసరింపకయే ఉన్నారు. భయము నందక ఉన్నారు. చూడండి, భయము. మరి మనం చూస్తుంటే భయము నొందకపోవడం అనేది చూస్తుంటున్నాం. దేవుడే చెప్తున్నాడు, భయము నొందక ఉన్నారు. ప్రియమైన వారిలారా, నీ నా జీవితంలో భయము కలిగి జీవిస్తుంటున్నామా? భయము కలిగి మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామా? కాబట్టి గుర్తించుకుందాం. రెండోదిగా, దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే భయము కలిగి ఉంటాడు. భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోదిగా, దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే నిస్వార్థమైన సేవ జరిగించేవాడిగా ఉంటాడు. సేవ చూడండి, మనం చూస్తూ ఉంటే కీర్తన గ్రంధము 2వ అధ్యాయం 13వ వచనంలో, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతో సంతోషించుడి. భయభక్తులు కలిగి ఏం చేయాలంటున్నాడండి? యెహోవాను సేవించాలి. అంటే నిజంగా ఆయన ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రభువును సేవిస్తాడు. ప్రభువును మరి సేవిస్తాడు. ఆత్మయందు తీవ్రత కలిగిన వాడై. రోమరాసిన పత్రిక మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయం 11వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాందులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చూడండి, ఇంకా మన 12వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కటి మాట ఉంది మనకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. చూడండి, దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే ఆయన సేవిస్తాడు. ఆయన సేవించడానికి మనం ఉంటున్నాం. కేవలం దైవ సేవకుడనే కాదండి, ప్రతి ఒక్కరం కూడా ఆయన సేవించడానికి మనము పిలువబడిన వారంగా ఉంటున్నాం. ఆయన సేవిస్తుంటున్నామా? ఆయన సేవలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నామా? ఆయన సేవలో మరి మనం నమ్మకమైన వారంగా ఉంటున్నామా? ఆయన సేవను నమ్మకంగా జరిగిస్తూ ఉంటున్నామా? హృదయపూర్వకంగా ఆయనను సేవించే వారంగా మనం ఉంటున్నామా? నిజంగా ఆయనను ప్రేమించేవాడు హృదయపూర్వకంగా ఆయన సేవిస్తాడు. ఎంత కష్టమైన, నష్టమైనా సరే, బాధ అయినా సరే, వ్యాధి అయినా సరే, ఆయన సేవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు మనం ఆయనను మరి విడిచిపెట్టే వారంగా ఉన్నాం. చూడండి, దైవబడిలో దేవుని పని చేయడానికి మాత్రము మరి ముందుకు రారు. లోక పనులు చేయడానికి మాత్రం ఎంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని చోట్ల అదే స్థితి. దేవుని పని చేయడానికి మాత్రము ఎంత మాత్రం ముందుకు రాడు. అదేదో కష్టంగా, బాధగా, వ్యాధిగా, లేకపోతే అది ఒక విరుగుగా, ఇష్టం లేనట్లుగా ప్రవర్తించి దేవుని పని చేస్తూ ఉంటారు. దేవుని సేవిస్తూ ఉంటారు. ఇష్టపూర్వకంగా దేవుని సేవించడానికి ఇష్టపడరు. చాలామంది అంతే. మనకు తెలుసు, మన పిల్లలైన వారు ఇంట్లో పని చేయండి అంటే ఇంట్లో పని చేయరు. లోకంలో ఉన్నవారికి, వేరే వారికి పని చేయమంటే మాత్రం గంతులు వేసుకుంటూ పోయి పని చేస్తూ ఉంటారు. అంటే మన జీవితాలు కూడా అంతే. దేవుని సేవ చేయమంటే, దేవుని పనిలో సహకారంగా ఉండమంటే, దేవుని పనిలో జరిగించమంటే మాత్రము దేవుని సేవ చేయం. లోకంలో మరి పనిచేయడానికి మాత్రం ఉత్సాహము, ఆతృత కనపరుస్తాం. కారణం ఏమిటి? ఇష్టం లేకపోవడం. ఇవన్నీ ఇష్టం లేకపోవడం. ఏముందిలే ప్రియమైన వారి భయం లేకపోవడమే. సేవించడం అంటే ఎంత గొప్ప బాధ్యత. దేవుని సేవించే ఈ బాధ్యతను మనం అందరం కూడా కలిగి ఉన్నాం. బాధ్యతను పోగొట్టుకోకూడదు. ఆ బాధ్యత కొరకే మనము మరి ఎదురు చూసేవారంగా ఉండాలి. ఆ దినాల్లో మరి 2001లో నేను మరి ఒరిస్సా యేసుదాస్, దైవ సేవకుడు ఒరిస్సా యేసుదాస్ ఉన్నాడు. దేవుడి సేవ పరిచయలో ఎంత ఆసక్తికరంగా చేస్తూ వచ్చామంటే, ఇది మాది, నాది అనేటువంటి తత్వంతో మేము చేస్తూ వచ్చాం. మాదిది, మా పని, దేవుని పనే, ఇది మాకు నియమించిన పని, మేము చేయవలసిన పని, ఇష్టపూర్వకంగా చేయవలసిన పని. దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగానే ప్రతి వ్యక్తి తన పని చేయడానికి, సేవించడానికి ఇష్టపడతాడు. కష్టంగా ఉంటే ఆయన ఎప్పటికీ చేయడు. ఎవరైనా సరే, దైవ సేవలైనా సరే, మీరైనా సరే గుర్తుపెట్టుకోనండి, ఇష్టపూర్వకంగా చేస్తేనే చేయండి.
లేకపోతే వద్దు. ఎందుకంటే నష్టం. మనం ఇష్టం లేకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అది ఏదైనా సరే, చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. మనకు నియమింపబడినప్పుడు, మనం చేయవలసిన సేవ చేయాల్సినప్పుడు, దేవుని పని చేయాల్సినప్పుడు ఇష్టపూర్వకంగా చేయాలి. ఏదైనా దేవుడి మందిరంలో కూర్చాలనుకున్నామనుకో, మరి ఇష్టపూర్వకంగానే చేయాలి. చేపలు వేయాలనుకో ఇష్టపూర్వకం, దేవుడి పనికి ఏదైనా చేయాలనుకో ఇష్టపూర్వకంగానే. మనుషుల మీద సొడ్డు పెట్టి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేనే చేయాలన్నా, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. మరి దేవుడు అలాంటి యొక్క సేవను అంగీకరించడు. ఇష్టంగా చేద్దామా, వ్యక్తులతో అవసరం లేదు. నీకు ఇష్టపూర్వకంగా చేయాలనుకున్నప్పుడు ఎంతసేపు అయినా సరే ఇష్టపూర్వకంగా దేవునికి సేవ మనము చేయాలి. కష్టంగా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఎంత నష్టపడతామో. ఒకవేళ దేవుడు చేసినందుకు ఏదైనా బహుమానం ఏదైనా ఇయ్యొచ్చేమో కానీ ఆయన హృదయపూర్వకంగా దాన్ని లెక్కలోకి వేయడు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా నువ్వు చేయలేదు కదా. ఇష్టపూర్వకంగా నువ్వు చేసి ఉంటే దానికి దేవుడు సంపూర్ణంగా లెక్కలోకి వేస్తాడు. గుర్తించుకుందాం, విశ్వాసులమైన మనము దేవుని సేవా పరిచర్యలో, దేవుని సేవించడంలో ఇష్టపూర్వకంగా మనము సేవ చేస్తుంటున్నామా? ఇష్టమైన సేవ మనం చేస్తున్నామా? కష్టంగా భావిస్తున్నామా? సేవను అనేది కష్టంగా భావిస్తుంటున్నామా? ప్రియమైన వాళ్ళరా, కష్టంగా భావించితే మనము దేవునికి ఎంత దూరం అయిపోతామో మనం బాగా తెలుసు. కష్టంగా భావించనే కూడదు. ఇష్టపూర్వకంగా మనం దేవుని సేవ, ఏదో ఎవరో చెప్పారని కాదు కానీ, లేకపోతే ఎవరో చెబితేనే చేస్తాను కాదు. కొంతమంది చెబితే చేస్తారు, కొంతమంది చెప్పకపోతే చేయరు, కొంతమంది ఏదో కష్టంగా బాధగా ఇక లోకంలో మేమే లేదన్నట్టు చేస్తూ ఉంటారు. కాదండి, అలాగా చేయకూడదు. ఇష్టపూర్వకంగా. ఎందుకంటే దేవుడు నాడు ఇష్టపూర్వకంగా ఉంటేనే చెయ్యి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఆయన తన పనిని మరో విధానంలో, మరో రీతిలో ఆయన జరిగించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. నేను చేసేదాని మాత్రాన చేస్తేనే ఆయన సేవ దొరుకుతుంది అన్నది వ్యర్థమైన మాట. మనము హృదయపూర్వకంగా చేయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనం దాసులం కదా. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం చాలా చక్కటి మాట మనకు కనబడింది. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. అటువలే చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు. ఇక్కడ మనకు బాగా తెలుసు, ఒక దాసుడి గురించి చెప్పబడుతున్నాడు ప్రభు. ఎవరైనా ఒక యజమానుడికి దాసుడు ఉంటే ఆ దాసుడు కరెక్ట్గా మరి యజమానుడు పిలిచి 1 గంటకు పిలిచి రే నాకు అన్నం పెట్టరా అన్నాడు. సరే, ఆ దాసుడు కూడా అన్నం తినాలి. మరి దాసుడు కూడా అన్నం తినాలి కాబట్టి ముందు ఏం చెప్పాడంటే, ముందు నాకు సర్వ్ చేయి యజమానుడు చెప్పాడు. యజమానుడు చెప్పినప్పుడు ఎదిరించలేదు. ఏమయ్యా నీకు కూడా కొద్దిగా మనిషివే కదా, మరి నీకు కూడా ఆలోచన ఉంది కదా, ఉదయం నుంచి పని చేస్తున్నాను, నేను కూడా అన్నం తినాలి కదా, మరి నువ్వు కూడా తినాలి కదా, మరి నేను తిన్న తర్వాత కదా, నేను కూడా తింటేనే కదా అనేటువంటి తలంపు కాదు. అలా చెప్పలేదు. దాసుడితో ఏమన్నాడు, నువ్వు ముందు నా పని చేయన్నాడు. యజమానుడు తిని సంతోషంగా ఉన్నంత వరకు కూడా ఆ దాసుడు చేయాల్సిందే, చేయడానికి వీల్లేదు. అంటే నేను చేయనని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? దాసుడు. మనమందరం కూడా అలాంటి దాసులమే. అలాంటి దాసులమే. ఒకవేళ మీరు అలాంటి దాసులని ఊహ లేకపోతే దేవుని సేవ చేయలేరు. ప్రియమైన వాళ్ళరా, మా విషయం కూడా మేము ఆలోచిస్తే దేవుని పని చేయడానికి ఎవరు లేకపోయినా సరే, ఇక్కడ కూడా దేవుని మందిరంలో ఎవరు లేకపోయినా సరే, నేను మా చిన్నపిల్లలే, మరి మా చిన్నపిల్లలు వారితోనే చేయిస్తాం. ఎవరు ఉన్నా లేకపోయినా అవసరం లేదు. ఎందుకంటే అది మా మీద పెట్టబడిన భారం. చెప్పినా చేయాల్సిందే, చెప్పకుండా చేయాల్సిందే. అయితే అదే యొక్క తలంపు మన హృదయాల్లో ఉంటే, అదే యొక్క తలంపు మన జీవితంలో ఉంటే ప్రభువును సేవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం మనం చెప్పుకోగలం. మరి కఠినంగా దేవుడు చెప్పడు. హృదయపూర్వకంగా ఏదైనా సరే గుర్తుపెట్టుకోనండి, దేవుని సేవ జరిగించేటప్పుడు దేవుడు హృదయపూర్వకంగానే చేయమంటాడు. బాగా కష్టపడి చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కష్టపడి నీ మనసును కష్టపెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారు హృదయపూర్వకంగా మన కొరకై ఇష్టపూర్వకంగా ప్రాణం అర్పించాడు. మనం కూడా ఇష్టపూర్వకంగానే దాసులమై ఉన్న మనము దేవుని పరిచర్య చెయ్యాలి. ఎంతవరకు చేయాలంటే మనం తెలుసుకోవచ్చు. మన ప్రాణం పోయేంతవరకు మనం ప్రాణం సేవ చేస్తూనే ఉండాలి. మరి ఆ పరిచర్యలో ముందు కొనసాగి మన వంతు మనము
మనమే అంత చేయలేము. వ్యక్తిగతంగా మన వంతు మనము చేయాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ దినాల్లో మనుషుల వైపు చూసేది, వారెట్ట చేయనారు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేస్తే నేను చేస్తాను. ఇయన్నీ చెప్పుకొని అసలకే దేవుని సేవ చేయకోకుండా నష్టం చేస్తున్నాడు సైతాను. ఆ! ఇప్పుడు చాలా వరకు ఎంత ఆలోచన అంటే లోకస్తులైన వారు అంటుంటారు కదా! వాడొస్తే నేను మందిరానికి రాను, వీడొస్తే నేను మందిరానికి రాను, దేవుని మందిరానికి. దేవుడు ఏం చేశాడు? ప్రియమైన వాళ్ళరా, అలాగే తలంపు కలిగి ఆ వ్యక్తి వస్తే నేను చేయలేను, మరి ఈ వ్యక్తి వస్తే నేను చేయలేను. దేవుని సేవ చేయడానికి ఎవరితో నీకేం పని? దేవుని పరిచర్య అనేది హృదయపూర్వకం చేయాలి. ఇట్లా సాగులు పెడితే ఎవ్వడు కూడా నేనే, నువ్వేని, ఎవరైనా సరే దేవుడు ఒప్పుకోడు. హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మనం చేయాలి. ఒకటే మన హృదయంలో తలంపు ఉండాలి. ఏంటంటే యేసు ప్రభువారు మన కొరకై చనిపోయినాడు. మన కొరకై ఇష్టపూర్వకంగా చనిపోయినాడు ఆయన. కష్టంగా చనిపోలే. ఇష్టపూర్వకంగా ఏదో ప్రాణం పెట్టాలంటే పెట్టాలి కాదు. ఇష్టపూర్వకంగా మన కొరకై చనిపోయాడు. కాబట్టి మన జీవితం కూడా ఇష్టపూర్వకంగా ఆయన సేవ చేయడానికి మనము ముందుకు కొనసాగాలి. ప్రేమైన వాళ్ళరా, అది దేవుని ప్రేమించే వారి యొక్క గుణలక్షణం. ఎవరు ఎలాగున్నా సరే పర్వాలేదు, ఎవరు ఏమన్నా పర్వాలేదు, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఇష్టమైన జీవితం. మనం ఒకసారి మనం ఆలోచిస్తాం, మన కుటుంబంలో మన పిల్లలు మన మాట వినకపోయినా, లేకపోతే ఎవరైనా మన పిల్లలు మాట మాడుకుంటే మనము ఇంటిలో చేసే పని ఇష్టపూర్వకంగా చేస్తాం. అదే పక్కింట్లో చేయండి, ఇష్టపూర్వకం. ఒక పని మనిషి గుర్తుపెట్టుకున్న పని మనిషి పక్కింట్లో వెళ్ళి పని చేస్తుందనుకో, ఇష్టపూర్వకం చేయదు, ఏదో చకచక చేయాలా, అలా చేయాలా పోతాడు. ఎందుకు? తన ఇల్లు కాదు అది, తన ఇల్లు కాదు, పనికి నియమించబడింది అంతే. ఏదో కూలి చేసుకోవడానికి వచ్చింది. అదే తన ఇల్లు అయితే ఎలా చేసుకుంటుంది మనకు బాగా తెలుసు. చక్కగా ఇష్టపూర్వకంగా తన ఇంటిని చక్కపరుచుకుంటుంది. అంటే ఇష్టపూర్వకం ఎంత పని అయినా సరే, పని ఎంత చేసేంత వరకు కూడా భోజనం చేయదు. అది ఇష్టపూర్వకంగా చేసేటప్పుడు మన ఇంటికే మనం అంత ఇష్టపూర్వకం ఉంటే, దేవుని సేవ, దేవుని ఇంటి విషయమే మనం ఎలాగా ఉంటున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎవరితో అవసరం లేదు, ఒకవేళ దైవ సేవకులతో అవసరం లేదు, ఎవరితో మనం అవసరం లేదు. మనము చేసే దేవుని సేవ దేవునికి ఇష్టపూర్వకంగా చేస్తున్నామా? మనం చేసే దేవుని సేవ ఇష్టపూర్వకమైనదిగా ఉంటుందా? మనం పరీక్షించుకుందాం. ఇన్ని విషయాలు మనం చూస్తుంటున్నాం. ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా? ఆయన మాట వింటున్నామా? కష్టమైనా, నష్టమైనా, బాధైనా ఏదైనా సరే దైవ సేవకుల నోటి నుంచి వచ్చే మాటను దైవబిడ్డలు మనకంటే ఆత్మీయంగా ఎదుగుదల ఉన్న వారి యొక్క మాటలను, పెద్దలైన వారి మాటలను మనం ఇష్టపూర్వకంగా ప్రేమించిన వారమైతే, దేవుని ప్రేమించిన వారమైతే వారి మాట వింటాం. అది మనం గుర్తించుకోవాలి. రెండోది మనం చూస్తూ ఉంటున్నాం, భయపడతాం. దేవుని నిజంగా ప్రేమించే వారమైతే దైవ బిడ్డలంటే, దైవ సేవ అంటే, దైవ మాట అంటే, దైవబిడ్డల యొక్క మాట అంటే భయము కలిగి ఉంటాం. ఈ దినాల్లో భయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అసలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వరకు కూడా ఎదిరించే స్వభావం. దానికి కారణం మనమే. పిల్లలు ఏదైనా సరే ఎదిరించినప్పుడు తల్లిదండ్రులుగా మనము వారిని గద్దించాం. దైవబిడ్డలైన వారు ఎవరిని అంటారు, మరి మనం పడి ఉండాలి, మరి లేకపోతే వారు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మనం నేర్పించాం. చివరికి పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన మీద తిరగబడతారు. భయం లేదు కదా. దైవబిడ్డల మీద, దేవుని బిడ్డల పైన భయం ఉంటే మన పైన భయం ఉంటుంది. మన పైన భయం లేదంటే వారికి దేవుడి మీద భయం లేదు. దానికి కారణం ఒకంతు మనం కూడా అలాగే ప్రవర్తించే వారంగా ఉంటాం. దేవుని ప్రేమించేవాడు ఎప్పటికి కూడా భయపడతాడు. ప్రతి విషయంలో భయపడతాడు. అది ఆత్మీయంగా మనల్ని మరి ఏం చేస్తుందంటే వినయ విధేయతలోకి, భయభక్తులని నడిపిస్తుంది. మూడోది మనం చూస్తూ వచ్చాము, సేవించడం. ఇష్టపూర్వకమైన సేవ. కష్టమైన సేవ కాదండి, ఇష్టంగా ఉంటేనే సేవ. నీకు ఇష్టమైతే. ఎందుకంటే నీ ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకే సంపూర్ణంగా ప్రాణం అర్పించాడు. ఆయన కొరకు మనం ఎంత చేసినా అది తక్కువే. మనం ఆయన కొరకు ఎంత చేసినా, రోజంతా ఇష్టపూర్వకంగా చేసినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన మన కొరకే ప్రాణం ఇచ్చినాడు ఇష్టపూర్వకంగా. ఇక మనం ఎలాగ ఉండాలి? మనం ఆయన ప్రేమించినామా? ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమిస్తున్నామా? అలాగైతే ఇష్టమైనటువంటి సేవ మనము చేయాలి. చివరిగా మనం ఒకటి గుర్తించుకుందాం. ఆయన ప్రేమించేవాడు ఆయన సిలువను ఎత్తుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 24వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త. అప్పుడు యేసు తన శిష్యులను చూసి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను
వెంబడింప. చూడండి, తన సిలువను ఎత్తుకోవాలా, నన్ను వెంబడింపాలి. ఉపేక్షించుకొని అనే మాట నిజంగా మనం ఉపేక్షించుకోవాలా. అలాగే ఇక్కడ కూడా మాట ఉంది, లూకాసు వార్త 9వ అధ్యాయంలో 9-23 వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. మరియు ఆయన అందరితో ఇట్లా గోరేడలా ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినం సిలువ అంటే మనకు అర్థమైపోయింది. మరి ఆ యొక్క శ్రమ, కష్టం. ఈ దినాల్లో అందరూ కూడా సుఖానికి బాగా అలవాటు పడినాం. డబ్బు ఎక్కువైపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రజలకి సుఖం అంటే ఎట్లా ఉందంటే, ఆ దినాల్లో దేవుని సేవ అన్నప్పుడు, దేవుని పరిచయం అన్నప్పుడు సుఖం కాదు, ముందు వాళ్ళ కష్టం చూపించేవారు. మనం చూడండి, బాగా చక్కగా ఆలోచిద్దాము. దేవుని మందిరంలో పని జరుగుతూ ఉంది, దేవుని మందిరంలో ఏదైనా పని జరుగుతూ ఉంది. పని జరుగుతున్నప్పుడు మనము ఏం చేస్తామంటే, మనము దేవుని పని చేయడానికి ఇష్టపడం. డబ్బు ఉంది కదా, ఒక 10 రూపాయల భారేసి వాడే పని చేస్తాడులే అంటాం. మరి దేవుని మందిరంలో ఒక మీటింగ్లు జరుగుతున్నాయి, లేకపోతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఏం చేస్తారు? మరి వెంటనే ఒక 10 మనుషులు, 10 మనుషులు పెట్టుకొచ్చి ఇస్త్రాగులు ఎత్తేదానికి, లేకపోతే ఆ పనులు ఈ పనులు చేసేదాన్ని పెడతారు. మనం ఎంత మాత్రం కూడా దేవుని మందిరంలో ఎంత తాగనే తాగం. ఏమిటది? సుఖం ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే, అంటే ఈ దినాల్లో కొద్దిగా అట్లా సేవ, పరిచర్య, మరి ఆ వ్యాన్లలో సేవ, పరిచర్య అన్నీ కూడా ఏమిటి? సుఖానికి అలవాటు పడ్డాం. అంటే పరిచర్య వచ్చిందని కాదు, కానీ జరిగించవలసినప్పుడు జరిగించలేకపోతున్నాం, మరి కష్టపడవలసినప్పుడు కష్టపడలేకపోతున్నాం, సేవించవలసినప్పుడు సేవించలేకపోతుంటున్నాం. మనము సుఖానికి అలవాటు పడి మనం ఏమైపోతున్నామంటే చివరికి చాలా భ్రష్టులు అయిపోతూ ఉంటున్నాం. ప్రతిదినము మనము సెలవునెత్తుకోవాలి, ప్రతిదినము మనము దేవుని కొరకే కష్టపడాలి, ప్రతిదినము దేవుని సేవ పరిచయలో కష్టము అనుభవించాలి. ఇది మనం గుర్తించుకోవాలి. శ్రమ అనుభవించాలి ప్రతిదినము. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిదినము. నేను ఎందుకు శ్రమ పడాలా, నేను ఎందుకు కష్టపడాలా? నేను ఎందుకంటే శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదు. దేవుని కొరకై నేను ఎంత శ్రమ పడతామో అంత అత్యధికమైనటువంటి బహుమానం పొందుతాం. బైబిల్ గ్రంథంలో మనకు ఒక చక్కటి మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చదవండి ఎవరైనా. 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 14:22. ఏర్పరచను. 14:22. అపోస్తుల కార్యం 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి చక్కటి మాట మనకు అర్థమైంది కదండి. ఏమనుభవించాలి మనము? అనేక శ్రమలు అనుభవించాలి. శ్రమ లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీళ్ళే. సుఖానికి అలవాడితే ఇష్టం. ఎందుకు? యేసుప్రభు శ్రమ పడ్డాడు అంతే. నువ్వు శ్రమ లేకోకుండా నేను పై తిరుగుతాను అంటే కుదరే పని కాదు. శ్రమ ఖచ్చితంగా ఉండాలి. కనీసం ఇంట్లో శ్రమ లేకపోయినా, ఇంట్లో అయినా సరే మనం పని మనిషి పెట్టుకొని, లేకపోతే మనం ఏదేదో చేస్తున్నాం, కానీ దేవుని మందిరంలో మాత్రము ఖచ్చితంగా మనం శ్రమ పడి తీరాల్సిందే. శ్రమ లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదు. మనము ఉదాహరణ ఆలోచించి ఇక్కడ చెప్పిన అనేక శ్రమలు అనుభవించి, ఎవరి కొరకు? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి మనం ఏం చేయాలా? పరలోక రాజ్యంలో ఎవరైతే ఎక్కువ శ్రమలు అనుభవిస్తారో పరలోక రాజ్యంలో అంత ఉన్నత స్థానాన్ని, ప్రభువు కొరకై అంత ఉన్నత స్థానంలో ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. ఒకసారి ప్రేమయంకులని దైవవిడ, మరి ఆయన ఒంగోలు సంఘ పెద్ద చనిపోయినాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు, వృద్ధుడైన ఆయన పాతకాలపు ఆయన ఒకసారి ప్రభువును రక్షింపబడిన తర్వాత కొన్ని రోజులకే మరి అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్ ఉంటే తనకు దర్శనం వచ్చింది. ఏమంటే తను చనిపోయాడంట. చనిపోయిన తర్వాత తన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ప్రభువు మరి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ధవళ సింహాసనం, పెద్ద సింహాసనం. ఆయన కాళ్ళ దగ్గర అనేకమైన వారు, కోట్ల మంది ప్రజలమైన వారు ఉన్నారు. అందులో ఈయన ఒకడు.
ఎక్కడున్నాడంటే ఈయన ఎక్కడో మూల వెనక వెనక ఎక్కడో ఉన్నాడు. ఎంత దూరం ఉన్నాడో చెప్పలేం, అంత దూరంలో ఉన్నాడు. మొత్తానికి మాత్రం పరలోకం ఉన్నాడు. ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, ఏది ప్రభువా, నేను మరి ఇంత అనకుండా నేను నీ కాళ్ళ దగ్గర ఉండే బాధ్యత మాకు లేదా? నీ కాళ్ళ దగ్గర ఉండేటువంటి అర్హత మాకు లేదా? నాకు లేదా ప్రభువా అని ప్రభుతో సంభాషిస్తున్నాడట. ప్రభు అన్నాడు, ఓ ప్రేమ కుమారు, ప్రేమయ్య, అంత తేలిక కాదు నువ్వు నా పాద సన్నిధికి రావాలంటే. నా కొరకై నువ్వు ఎక్కువ కష్టపడాలి. ప్రభువు సేవలో అత్యధికంగా కష్టపడిన వాడే, నా కొరకు కష్టపడిన వాడే ఈ నా పాదాల దగ్గర కొంటాడు. మరి కష్టపడుకోకుండా సుఖ సౌఖ్యాలతో ఉండేవాడు, ఏదో ఊరికి నామకే వాస్తే వస్తున్నాం పోతున్నాం సుఖం మనం మంటి అట్టుకోకుండా, సేవ లేకోకుండా, కష్టపడుకోకుండా ఉన్నటువంటి నా దగ్గరికి రాలేడు. ఒకవేళ ఉంటాడు, పరలోక రాజ్యం ఉంటాడు, కానీ ఎక్కడో దూరంగా ఉంటాడు. మనకేది చూడండి, మనకు అక్కడ గుర్తించుకున్నాడు, ముందు ఉండడం అనేది మనకి ఇష్టం. పెళ్ళిలోకి పోండి, ముందు ఉన్న ఆ చీరల దగ్గర చూస్తే మనమే కనపడతాం ముందు. ఎందుకు? మన పిలిచినాడు దేవుడు. మన ఒక వ్యక్తి ఎవరైనా పిలిస్తే మనం పిలిచినారు కదా అని ముందు పోయి కూర్చుంటాం. మనకు అది ఇష్టం, ముందు పోయి కూర్చోవడం ఇష్టం. ఇంక ఏదైనా సరే ఒక పెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియం, ఆ స్టేడియంలో ముందు పోయి కింద దగ్గర పోయి కూర్చోవాలని ఇష్టపడతాం. ఏదైనా సరే అది ముందు పోయి ఇష్టపడతాం. ఎందుకు? కారణం ఏంటంటే ముందుండాలని. దానికి ఎంత క్రయం చెల్లిస్తాం? మనము చాలా చెల్లిస్తాం. మరి ప్రభు పాదాల చెంతకు మనం వెళ్ళాలంటే మన సిలువను అనుదినము ఎత్తుకొని సేవలో మరి చనిపోతూ మనం ముందుకు వెళ్ళాలి. కష్టం ఇది, సుఖము సౌఖ్యము ఏంటి పని చేయ. ఇప్పుడు చూడండి, మనమే అనుకోండి, దేవుని సేవలో ఇప్పుడు ఊరు నడుచుకుంటూ పోయి సేవ చేద్దామంటే ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? ఎంతమంది ముందుకు వస్తారు? మీ ఊరిలోనే అడవి కొలంలోనే ఆటట తిరగాలంటేనే ఇష్టపడతారు. మరి 2001 నాకు బాగా గుర్తుకుంది, 2001 2002 అనుకుంటాను, బాగా గుర్తుకుంది. హెబ్రోన్ నుంచి సేవా టీము నెల్లూరుకి వచ్చింది. హెబ్రోన్ నుంచి ఆ పద్ధతి ఏంటంటే వాళ్ళు వ్యాన్లో తీసుకువెళ్తారు. వ్యాన్లో తీసుకుని ఒక 15 మందిని ఒక్కొక్క వ్యాన్లో తీసుకువెళ్ళి ఒక 10 ఊర్లు లైన్ వేసి ఒక దగ్గర వదిలిపెట్టేస్తారు అంతే. బుక్కులు ఇస్తారు, బైబిల్ బ్యాగ్ చేతి పెడతారు. మరి బుక్కులు ఇచ్చి బుక్స్, హెబ్రోన్ బుక్స్, అది బక్సింగారిటీ ఇంకా అవన్నీ ఇచ్చేసి 10 లైన్లు 10 ఊర్లు పెడతారు. ఊరికి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఊరంతా నడుచుకుంటూ పోవాల్సిందే, ఈ వ్యాన్ లేదేం లేదు. ఇది జరిగిన విషయం చెప్తాడా నేను. నడుచుకుంటూ పోవాల్సిందే ఊరికి. ఊరు అయిపోయిన తర్వాత మరో ఊరికి పోవాలంటే అందరు నడుచుకుంటూ వెళ్ళాలి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే కుదరదు. మరి అక్కడ నుంచి ఆ ఊరంతా చేసుకోవాలి. మరి ఎప్పటికీ ఉదయం 9 గంటలు వదిలిపెడితే 1 గంట కల్లా మనము అనుకున్న సమయానికి అక్కడ చేరాలి. ఆ దగ్గరికి అక్కడికి వారు భోజనాన్ని తీసుకొస్తారు. ఎలాగా సేవ పరిచర్య? ప్రియమైన వాళ్ళరా, ఊరూరు మనం తిరిగి సేవ చేస్తావా? సరేలే, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మనకి ఏది బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి కాబట్టి అది వేరు. కానీ మనము కష్టపడాలి అన్నప్పుడు, నటరాజు గారని మాకు బాధిసు ఇక్కడ ఉంటాడు, పుత్తూరు దగ్గర, ఆయన కూడా ప్రభువులో నిద్రించాడు. ఆయన విశ్వాసి. మరి ఆయన సేవా పరిచయలో చేస్తూ వచ్చేప్పుడు ఊరూరు ఖచ్చితంగా సైకిల్ మీద మైకు పెట్టుకోవడం, ఖచ్చితంగా తిరగాల్సిందే. ఊరూరు ఆయనకు మోకాళ్ళు మళ్ళా ఖచ్చితంగా తిరిగేవాడు. సేవా పరిచయం అంటే కష్టం. నేను అనుకున్నాను, మా ఆటోలు అంటే మేము కూడా తిరిగేవారమే. ఆటోలు అంటే ఎవరో నడవలేని వృద్ధులైన వారికి ఆటోలు ఎక్కించేవారు. ఇది నాన్న సేవా పరిచయంలో మనం అంత శ్రమను చేయలేకపోతుంటున్నాం. కారణం ఏమిటి? సుఖానికి అలవాటు పడుతుంటున్నాం. మన శరీరం కూడా అలా లేదు. కొద్దిగా ఎండ వస్తేనే తట్టుకోలేం, కొద్దిగా చలి వస్తే తట్టుకోలేం, కొద్దిగా వర్షాన్ని తట్టుకోలేం, ఏం తట్టుకోలేం. దేవుని పరిచయం మాత్రం చేయలేం. అందుకే మన జీవితంలో ప్రేమించేవాడిని ఏం చేస్తాడు? ఎండైనా, బాధైనా, వానైనా, వర్షమైనా, చలినా సరే మరి తట్టుకోగలిగేటువంటి స్థితి కలిగిన వారంగా ఉండాలా. ప్రియమైన వాళ్ళరా, మనం ముందుకు కొనసాగాలి. మనము మన బిడ్డలకి సుఖాలు నేర్పి ఎటువంటి కష్టం లేకోకుండా వారిని పెంచాలని కోరుకుంటాం, కానీ అది తప్పు. వారికి కూడా కష్టం అనేది నేర్పిస్తూ రావాలి. మనం కూడా దేవుని సేవలో కష్టం నేర్చుకుంటూ రావాలి. దేవుని సేవ కష్టం నేను ఇంతకు చేస్తే, అందుకే చెప్పాడు కదా, నా వలే కష్టపడేవారు, పౌలు అంటాడు, ప్రభు దగ్గర నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రభువులో మరి శ్రమపడిన వాడు, కష్టపడిన వాడికి నీతి కిరీటం ఎక్కడ? ఆ రోజు ఆ ప్రభువే తనకు ధరింపజేస్తాడు. కాబట్టి ప్రతిదినము సెలవునెత్తుకునేటువంటి అనుభవంలో మనకు రావాలా.
ఎప్పుడైతే మనం అలాంటి అనుభవంలోకి వస్తామో ప్రియమైన వాళ్ళరా, ప్రభువును ప్రేమిస్తున్నామని, ప్రభువును ప్రేమిస్తూ ఉంటే ప్రేమించే కొద్దీ కష్టం ఎంత ఎక్కువైనా సరే అది మనము అనుభవిస్తూనే ఉంటాం. కష్టం ఎంత ఎక్కువైనా సరే అది మనము ఎంత మాత్రము వెనుకంజ వేయం. ఎందుకంటే ప్రభువును ప్రేమిస్తుంటున్నాం. చూడండి, మన పిల్లలకి మనము మరి వారికి ఆహారం పెట్టడానికి కొరకు, వారికి బట్టలు ఇవ్వడానికి కొరకు మనం ఎంత కష్టపడతా ఉంటాం. కొంతమంది ఉద్యోగాలు లేని వారు ఉంటారు, వారు పనులు చేసుకునేవారు ఉంటారు, కష్టపడతా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. కారణం ఏమిటి? ఎవరి కోసం ఇది? పిల్లల కోసం. ఏదో ఒకటి వారికి మరి బట్టలకో లేకపోతే దేనికో అవసరం ఉంటుంది కాబట్టి కష్టపడతా ఉంటాం. మరి ప్రభు సేవలో మనం కూడా అలాగే కష్టపడాలా? కష్టం లేకుండా మనకి ఏమి రాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుని సేవ కష్టం లేకపోతే పరలోకంలో ఎంత మాత్రం మనకు విలువ లేదు. ఎంత మాత్రం మనము ప్రభు దగ్గరికి ముందుకు వెళ్ళలేము. అనేక శ్రమలు అనుభవించే వెళ్ళాలా. ఈ దినాలు సుఖమైనా సరే పర్వాలే, మనము కష్టపడడానికి ముందుకు కొనసాగాలి. దైవ సేవలో ఎంత చేస్తే కష్టం అంత చేసుకోవచ్చు. మనం దేవుని పరిచయలు ఒకవేళ ఇంటి దగ్గర మనం చేసుకోలేకపోవచ్చు, ఇంటి దగ్గర మనకు సమస్తం అనుకూలంగా ఉన్నాయి, అవి దాని మేమంత పట్టింపు కాదు. కానీ దేవుని సేవలో మనం ఎంత కష్టపడతా ఉంటామో. ప్రేమించేవాడే కష్టపడతాడు, ప్రేమించలేని వాడు కష్టపడాడు. అంతే, ఒకటే మాట, ప్రేమిస్తేనే కష్టపడతాడు. కాబట్టి గుర్తుంచుకుందాం ఈ 4 గంటల విషయాలు. ఆయనను ప్రేమించేవాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా ఆజ్ఞలు గైకొను. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, మన ఇష్టమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఆయన ఇష్టమైనవే, అవే మనం చెయ్యాలంతే. ఆయన ఇష్టమైనవే చెయ్యాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటనే కైకొనాలి. అంత మాత్రం కాదు, ప్రేమించేవాడు భయపడతాడు, భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఏదైనా సరే దైవబిడ్డల మాట అంటే, దైవబిడ్డలంటే, దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే భయం కలుగుతుంది. ఆ భయము ప్రేమించేవాడిలోనే ఉంటుంది. అంత మాత్రం కాదు, ప్రేమించేవాడు సేవిస్తాడు. దేవుని సేవ చేస్తాడు. కష్టమా? సేవ ఏంటి? పరిచర్య. ఏదైనా సరే దేవుని సేవ పరిచర్యను మనము జరిగిస్తాడని గుర్తించుకుంటున్నాం. దేవుని సేవ పరిచర్యను మనం గుర్తించుకుంటున్నాం. ప్రేమించేవాడు. అంత మాత్రం కాదు, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రతిదినము తన సిలువను ఎత్తుకుంటాడని మనం గుర్తించుకో. ప్రతిదినము ఎత్తుకోవలసిన వాడుగా ఉంటున్నాం. మరి గుర్తించుకుందాం. ఇదంతా కూడా ఎందుకంటే ఈ కాలంలోనే, ఈ మన జీవిత శేషంలోనే ప్రభువును సేవించేటువంటి భాగ్యత మనకు దొరికింది. ఇక తర్వాత మనకు దొరకదు ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకే జరిగించినందుకు మనం ఆయన కొరకే ఏదైనా చేయాలా అనేటువంటి తపన, ఆశ మన హృదయాల్లో ఉండాలి. కాబట్టి గుర్తించుకుందాం, మనము పరీక్షించుకుందాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రతి ఒక్కరితో అదే మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. మనకే అనుకుందాం, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా అన్నాడు కదా. మరి నేను ప్రేమిస్తున్నా లేదా నాకే తెలుసు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి, ఎవరో చూడాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి మనకే తెలుసు. మనం ప్రేమిస్తున్నామా లేదా, ఎట్టున్నామో మనకు బాగా తెలుసు. కాబట్టి మనం పరీక్షించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. పరీక్షించుకుందాం, మన జీవితాలు ప్రభువుకు అప్పచెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యాకోబనా ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చేయండి. సియోను ప్రార్థనా మందిరం, అడవి కొలను. సరే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభు నాను మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుతో మీరన్న మాట మా జీవితాలకు ఎంతో ప్రభా నిదర్శనంగా ఉంటున్నది. నిజమే ప్రభా, మేము ప్రేమించలేకపోయినాం. ప్రేమించేవాడు మీ ఆజ్ఞను గైకుంటాడు. మా ఇష్టమైతే గైకుంటున్నాం, మాకు ఇష్టంగా ఉంటే చూస్తుంటున్నాం. నిజమే ప్రభా, దయతో మమ్మల్ని క్షమించండి. మాకు ఇష్టం కానివైనప్పటికీ మీకు ఇష్టం ఉంటే మీ ఆజ్ఞలు, వాటిని మేము గైకునే బిడ్డలంగా మమ్మల్ని చేయవలసిన చేస్తుంటున్నాం. ప్రభా, మీకు భయపడేటువంటి తత్వం కలిగిన వారుగా చేయండి. ఈ దినాల్లో భయమే పోయింది. ఆ భయము మా హృదయాలు దయచేయనైనా కనికరించండి, కృప చూపించండి. అంత మాత్రం కాదు, మిమ్మల్ని సేవించలేకపోతుంటున్నాం. దినదినము మిమ్మల్ని సేవించాలని ప్రభా మరి సంతోషంతో సేవించాలి మీరు సెలవిస్తూ వచ్చారు. సేవ చేయాలంటే ఎంతో కష్టం, బాధ. ఆ దేవ సేవకులకే కదా, లేదా వాళ్ళకే కదా, పెద్దలకే కదా అనుకుంటున్నాం. మీరు సేవ చేయడం మాకు ఎంతో ఉత్తమమని, ఎంతో ధన్యకరమైనటువంటి ఆ యొక్క ఆలోచన కలిగిన వారంగా మేము ఉండడానికి అనుగ్రహించు నాయన, కనికరించండి. ప్రేమగల తండ్రి, పరలోకమైన దేవ, మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని సేవించే వారంగా చేయండి. అంత మాత్రం కాదు ప్రభా, మీ సెలవును ఎత్తుకొని దినదినం మేము ప్రభా మరి శ్రమలు
లో ముందుకు కొనసాగి బిడ్డలంగా చేయి. మీరు మా కొరకే శ్రమ పడ్డారు ప్రభు. మేము మీ కొరకు శ్రమ పడడం ఒక లెక్క కాదు, అది చాలా స్వల్పపాటిదే. మీరు మా కొరకు శ్రమ పడింది ఎంతో గొప్పది ప్రభు. అందుకే మీరు అంతగా శ్రమ పడ్డారు కాబట్టే మీ యొక్క స్థానము తండ్రి దగ్గర కుడిపార్శ్వమున ఉందని మేము గుర్తించాం ప్రభా. నిజంగానే అక్కడ ఉన్నారు మీరు. మేము కూడా మీ కొరకు అంత శ్రమ పడడానికి అనుగ్రహించండి. శివుని ప్రార్థన మందిని అడుగులను బట్టి స్తోత్రాలు. మీ దాసు జాకోబుని అక్కడ పరిచయలో ఉంచారు, మీకు ఎంతో వందనాలు తండ్రి. గత కొద్ది సంవత్సరాల కిందట మీ బిడ్డలతో మాకు ఇచ్చిన అన్యోన్య సంబంధము, ఆత్మీయ స్థితి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్న కొండపాటలో ఉన్నప్పుడు కూడా సువార్త సేవ కొరకే, పరిచయం కొరకే ఎంతో దూరం నుంచి వచ్చేవాడు ప్రభా. మీకు స్తోత్రాలు. అనుభవాలు మేము మర్చిపోలేము ప్రభా, పరిచయం మేము మర్చిపోలేము. అంత గొప్పగా పరిచయంలో సువార్తలో సహాయపడుతూ వచ్చాం. మీకు ఎంతో వందనాలు. ఆ సహవాసం దీవించారు. మీ దాసును అక్కడ తీసుకువెళ్ళారు. అక్కడ కూడా కుటుంబంను బలపరచండి, సేవను బలపరచండి. బిడ్డల పట్ల ఉద్దేశించి దినాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కాపాడారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా సహాయపడ్డారు ప్రభా. ప్రతి ఒక్కరు మీరు తీర్చారు ప్రభా. బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. చిన్నపాటి సువార్తలు కూడా చూస్తున్నారు వాళ్ళు ప్రభా. ఇంకా సంపూర్ణంగా సువార్త చేయడానికి కూడా అనుగ్రహించండి. అనేకులకి రక్షణ సువార్త వినిపింపబడడానికి అనుగ్రహించండి. నిజమే తండ్రి, అక్కడ వాళ్ళకి ఎంతో స్వేచ్ఛ ఉంది. ఇక్కడ అసలు తెలంగాణలో స్వేచ్ఛే లేదు ప్రభా. సువార్త అంటేనే ఎంతో ఎదిరింపు స్వభావం కలిగి ఉంటున్నారు ప్రభా. ఆ స్వేచ్ఛను వాళ్ళు ఉపయోగించుకునే బిడ్డలుగా చేయవలసి మనం చూస్తుంటున్నాం. కనికరించండి. విశ్వాసులైన వారందరి పేరు పేరు దీవించండి. ఎవరైతే ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయినారో వారు మీరు దీవించి ఆశీర్వించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. మీ కృపను కోరుకుంటూ మీ దాసును బలపరచండి, సంఘాన్ని బలపరచండి. ఈ పాత సంవత్సరాల వారు అయితే సంఘంగా ఏం చేయలేకపోయినారో ప్రభు, కొత్త సంవత్సరాలు జరిగించడానికి అనుగ్రహించండి. క్రిస్మస్ కొరకు 31st నైట్ కొరకే మీ బిడ్డల వారిని తీసుకురండి ప్రభు. మీ దాసులైన వారు బలపరిచి వాడుకున్నాడు. అక్కడ ఆత్మీయంగా వాళ్ళని సిద్ధపరచవలసి మనం చేస్తుంటున్నాం. మీరు ఆ కొరకే మీ బిడ్డల వారిని సిద్ధపరచండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలో మీకు స్తోత్రం. ఈరోజు మీ దాసురాలు తిమోతి అంకుల్ భార్య గుడి అంటే యొక్క ప్రభా మరి భూస్థాపన కార్యక్రమం హెబ్రోన్లో ఉంది. దీవించి ఆశీర్వదించిన ఆయన తన మరణం ద్వారా అనేకమైన వారు రక్షింపబడడానికి కూడా అనుగ్రహించండి, సహాయం చేయండి. గత దినాల్లో ప్రభావ మీ దాసుడు తిమోతి అంకుల్ మిస్ని చేరగలుగుతూ వచ్చాడు. తను కూడా దీవించి ఆశీర్వదించారు ప్రభావ. పిలుపంకులు మరణ దినం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 16వ తేదీ భక్సింగ్ గారికి ఆత్మీయమైనటువంటి పుట్టినరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఇంతవరకు మీరు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ, మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు చెల్లిస్తూ, కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ, యేసు ప్రభువు నామమున గత సంవత్సరం అంతా కూడా కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. అందరి ప్రేరణ